చేసుకుంటూ ఉంటాము. ఏ పని చేసినా స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. వ్రతం అంటే ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకునేది మాత్రమే కాదు. వ్రతం చేసే ఏ ఫలమైనా వస్తుంది, మన కోరికలు తీరుతాయి అన్న భావనతో కాకుండా దానిలో ఉన్న అంతర్యం ఏమిటి, దానిలో ఉన్న విజ్ఞానం ఏమిటి అనే కోణంలో చూస్తే, దానిలో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సత్యం అంటే అందరికీ తేలికగా అర్థమవుతుంది, కానీ అర్థం సమగ్రంగా చెప్పాలంటే కష్టమవుతుంది. మన ధర్మంలో 2 అద్భుత శబ్దాలు ఉన్నాయి. అవి సత్యధర్మం. సత్యాన్ ప్రాప్తి పరోధర్మ. సత్యం జ్ఞాన మహతే బ్రహ్మ. సత్యనే వాయురహత. సత్యే నాది తిరోచ్యతే. దివ్య సత్యం వాచం ప్రతిష్టాత. సత్యే సర్వం ప్రతిష్టాత్వం. తస్మాసం పరమం వదంతి సత్యం పరం పరం సత్యం అన్నారు పెద్దలు. అంటే సత్యాన్ని మించిన ధర్మం లేదు, సత్యమే